జై శ్రీరామ్. సీతాపతి నీ పాదాలే మాకు సద్దేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. పౌరులు అడగ్గా సత్యనిష్ఠుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే కుబ్జ యొక్క సౌందర్యాన్ని ఆమెకు ప్రసాదించారో వాసులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారు, ఆశ్చర్యపోయారు. అమాంతం అలాగే దిష్టి బొమ్మల్లా నిలబడిపోయారు. అంటే స్థాణువులైపోయారు. స్థాణువులు అంటే ఏమీ చలనం లేదు, చూస్తున్నది కళ నిజమా. ఈ యొక్క కుబ్జ ఎప్పుడు కానీ అట్లా వంకర నడుచుకుంటూ గొనితో కుంటూ పోయేది ఏంది, ఇంత సౌందర్యం వచ్చేది ఏంటి. అందరూ వచ్చేసారు. ఆ నగరంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అక్కడ ఆ వీధిలో చూస్తున్న వాళ్ళంతా నేరుగా వచ్చేసారు. వచ్చి ఆయనకందరికీ పాదసేవ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, హారతులు ఇస్తున్నారు, నమస్కరిస్తున్నారు. పరమాత్మ నీవెవరు, దైవాం సంబతులు కన్నారు, మీరిద్దరూ మమ్మల్ని కాపాడడానికి వచ్చినట్లున్నారు అని తమ ఆనంద అతిశయాలను వ్యక్తం చేస్తున్నారు. వారిని ఆశీర్వదించి నెమ్మదిగా ఎక్కడ ధనుర్యాగం జరుగుతుందో ఆ ప్రాంతానికి దారేదని అడిగారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళంతా కూడా ఆ ధనుర్యాగం జరిగే చోటు ఆ దారి చూపెట్టారు. రామకృష్ణులిద్దరూ కూడా కోటలో ప్రవేశించారు. ప్రవేశించి ఎక్కడైతే ఆ ధనుర్యాగం ఉందో ఆ ప్రదేశం నేరుగా వెళ్ళిపోయారు. రక్షక భటులు ఉన్నారు. ఆగండి పోకూడదు అన్నారు. ఏమి ఇది కంస మహారాజు ఆజ్ఞ, కొద్దిసేపట్లో ధనుర్యాగం జరగబోతుంది. రాజులు, మంత్రులు, సామంతులు అందరూ అనేక మంది ఉన్నారు. సామంత రాజులంతా వాళ్ళందరూ వచ్చి ఆశీర్లైన తర్వాతనే దీనికి చూడాలి, మీరు చూడకూడదన్నాడు. మేము చూడకూడదా, మేము కూడా ధనుర్యాగానికి వచ్చాము, ఒకసారి చూసిపోతాం అన్నారు బలరాముడు. ఒక్కసారి చూడడానికి ఇది ప్రవేశం లేదు, మీకు అర్హత లేదు, కంస మహారాజు ఆజ్ఞ అన్నారు. వెంటనే బలరామకృష్ణులు రెండు చేతులు అట్లా విదిలించారు. అక్కడ ఉన్న భటులంతా దూరంగా పడిపోయారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఇటు అలా అన్నాడో ఆ దెబ్బ తగలగానే ఏదో ఒక పెద్ద ఇనుము పర్వతం తగిలినట్లు అల్లబడిపోయారు వాళ్ళు. మెల్లిగా ఆ ధనుర్యాగం ఉండే చోటికి వెళ్తే అక్కడ ఒక మహాపెద్ద ఇంద్రచాపం ఉంది. ఇంద్రచాపం అంటే ఇంద్రుడు ప్రసాదించినటువంటి ఒక ధనస్సు. అది చాలా బరువైంది, చాలా ఎత్తుగా కూడా ఉంది. అందరూ వారిస్తున్నారు, పోవద్దు, తాకొద్దని. కానీ శ్రీకృష్ణ పరమాత్మ బలరాముల దగ్గరికి వెళ్ళారు. అందరూ అడ్డొస్తున్నారు. వచ్చిన వాళ్ళ బలరాముడు అడ్డుకుంటున్నాడు. ఇలా అంటుంటే కొడుతుంటే పడిపోతున్నాడు, దెబ్బకి పడిపోతున్నాడు. సామాన్య బలం కాదు కదా బలరాముడిది. శ్రీకృష్ణుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ధనస్సును చేతపట్టాడు. ఆ యొక్క ఇంద్రచాపాన్ని చేతపట్టుకున్నాడు. ఆ ఇంద్ర యొక్క ధనస్సు అంత పెద్దది, మహాబరువైంది. ఆ ఆకారంలో ఉన్న బరువుని ఆయన ఎడం చేత అలా పట్టుకున్నాడు. పట్టుకొని కుడి చేతితో దాని యొక్క నారిని సంధించి ఎలా లాగాడు. మనం ఎగిరిపోయింది. అది ఎంత భయంకరమైన శబ్దం చేసిందంటే అతి భీకరమైన శబ్దంతో విరిగిపోయిందంట అది. ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదిరిపడారు. వాళ్లే కాదు, కంసుడు సమావేశమై ఉన్నాడు. సభ తీర్చబడి ఉంది. ఆ సభలో కంసుడు ఎలా ఉన్నాడు కూర్చొని వారికి అంతా ఆదేశాలు ఇస్తున్నాడు. ధనుర్యాగానికి మీరు ఇక్కడ ఈ రక్షణ ధరంగా ఉండండి. సామంతరాజులు అందరూ చెప్తున్నాడు, మీరు ఇటువైపు నుండి, మీరు అటువైపు నుండి, రాక్షస వీరులారా మీరందరూ ఇటువైపు అన్ని సంరక్షణగా ఉండాలి. ఆ యొక్క ఇద్దరు వీరులు వచ్చారంటే వాళ్ళని ఎక్కడెక్కడ మట్టు పెట్టాలి అని అంటున్నారు. అక్కడ ఈ యొక్క నందమహారాజు కూడా ఉన్నాడు. కానీ ఆయన మనసులో తన కుమారుడి శక్తి తెలుసు కదా అని గమ్మునే ఉన్నాడు. ఇక కారాగారంలో ఉన్న వసుదేవుడు, ఆయన యొక్క దేవకి, వాళ్ళకు కూడా ఈ శబ్దం వినపడింది. కంసుడికి కూడా వినపడింది. కంసుడి యొక్క పీఠం, కూర్చున్నటువంటి సింహాసనం అలా ఊగింది, గడగడ ఊగింది. అది ఏంది ఇంత పెద్ద శబ్దం ఎందుకు వచ్చింది, ఏం కదులుతుంది, భూమి కంపిస్తుందా అని ఆశ్చర్యపోయారు. వ్యతిరేకపోతున్నారు, భయపడుతున్నారు. అందరూ ఆ శబ్దం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. చూస్తే
ఆ బ్రహ్మాండమైనటువంటి ఇంద్రధనస్సుని సులువుగా అవలీలగా అటించి పారేశాడు పరమాత్ముడు. అది చూసిన కంసుడికి అందరూ బయటకు వచ్చేసారు. ఆ విరిగిపడిన చూస్తూనే కంసుడి గుండెలో ఒక పెద్ద గుణపం కూర్చున్నట్లు అయిపోయింది. వీళ్ళ బలరామకృష్ణులు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద ధనుస్సుని ఏంది ఇదిచివేయడైంది. అర్థం కాలేదు కంసుడికి. అందరూ ఆశ్చర్య చిగుతులై జరిపోయింది. అయ్యా మీరు అనుకున్నట్టు వాళ్ళు బలరామకృష్ణులు ఇద్దరు కూడా వచ్చేసేసి మన ధనుసుని ఇంచి పారేశారు. ఊరికి అట్లా పొరకములు ఇరిచినట్లు ఇచ్చి పారేశారు. చీపురుపులు అట్లా విరిగిపోతుంది, అట్లా విరిగిపోయింది. అది వాళ్ళ శక్తి సామాన్యమైంది కాదు అన్నాడు. వెంటనే వీరాది వీరులైనటువంటి బట్టలు కత్తులు చేతులు పట్టుకుని అందరూ పరిగెత్తమని చెప్పాడు. వచ్చారు శూలాలు, ఆయుధాలు, కత్తులన్నీ. శ్రీకృష్ణ బలరాములు చెరొక వైపు వాళ్ళను చిన్న చిన్న మొక్కలు ఇంచినట్లు ఇంచి పారేస్తున్నారు. వచ్చినటువంటి రాక్షస సైన్యాన్ని అంతా కూడా ఏ విధంగా అయితే చెట్టు కొమ్మను చిన్న చిన్న రెమ్మలను ఇంచేస్తే ఇది కనబడిపోతుంటాయో ఆ మారి వాడు మెడలు తుంచేయటము, వీపు తునిగిపోవడము, నడుములు తునిగిపోవడము, కాళ్ళు ఇరిగిపోవడము, అందరికి కూడా చేయాల్సిన శాస్తి చేసేసాడు పరమాత్ముడు బలరాముడు ఇద్దరు కలిసి. ఆ సైన్యాన్ని నుజ్జులు చేసి పారేశారు. ఆ సైన్యము మిగిలిన సైన్యం కుంటుకుంటూ పరిగెడుతున్నారు. కొంతమంది లేచి, కొంతమంది ఈ నడుములు విరిగి అలాగ పడిపోయి ఎలాడుతున్నారు, దొల్లాడుతున్నారు, ప్రాణాలు పోయి. కొంతమంది మెడలు తల వెనక్కి తిరిగిపోయింది. అట్లా అన్నాడు, అది ఇలా వెనక్కి తిరుగుకునేసింది. అంటే తల మెడ తిరిగిపోవడంతో చనిపోయే ప్రాణాలు పోయింది. మహావీరాది వీరులని చెప్పుకున్నటువంటి ఈ యొక్క రాక్షస సైనికులు ఏ మాత్రం వారిని కాలి గోరును కూడా కదపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు పరమాత్మ స్వరూపుడైనటువంటి నారాయణుడు కదా. నారాయణుడి శక్తి తెలియకుండా పెట్టుకుంటే ఎట్లా? మానవులైన అందరూ కూడా ఇది మనం గ్రహించాల్సింది ఏమంటే, ఇక్కడ పరమాత్ముడు ప్రతి ఒక్క మానవుడిలోనూ దివ్యమైన శక్తి ఉంది, అనంతమైన జ్ఞానం కూడా ఉంది. అయితే అది ఉపయోగించుకోవడం తెలుసుకోలేకపోతున్నాము. అస్త్రం ఉంది, అస్త్రానికి మంత్రం సంధిస్తేనే అది ప్రయోగించబడుతుంది, అదే ప్రయోగం అవుతుంది. అస్త్రానికి మంత్రం సంధించినప్పుడే ఆ అస్త్రానికి శక్తి వస్తుంది. లేదా వస్తే ఇట్లా మనం అస్త్రాన్ని పట్టుకొని ఇట్లా అంటే పోతే ఏం జరుగుతుంది? ఏమి చేయలేము. అంటే దానికి తగిన మంత్రాన్ని లోపల ఉపాసన చేసి పంపితేనే అది దివ్యాస్త్రంగా మారి శత్రువులు నాశనం చేస్తుంది, మొత్తం ధ్వంసం చేసేసి వచ్చేస్తుంది.